ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలంటూ గతంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించిన కేసులో ఈ ఇద్దరు నేతలు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కేసు విచారణను న్యాయమూర్తి డిసెంబర్ 27కు వాయిదా వేశారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు ఈరోజున్న గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారితో పాటు అదేవిధంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, నాతో పాటు అభిజిత్ యాదవ్, వితూర్ చావ్లా, రంజిత్ మరికొంతమంది శాంతియుతంగా ఆ రోజు ఏదైతే ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజున్న పాలకులు వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కరోనాలో చేర్చకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి మా గొంతులను నొక్కేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ కేసు విచారణకు హాజరవడం జరిగింది. నెక్స్ట్ 27వ తారీఖున తదుపరి డేట్ న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు ఈరోజున్న గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారితో పాటు అదేవిధంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, నాతో పాటు అభిజిత్ యాదవ్, వితూర్ చావ్లా, రంజిత్ మరికొంతమంది శాంతియుతంగా ఆ రోజు ఏదైతే ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజున్న పాలకులు వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కరోనాలో చేర్చకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి మా గొంతులను నొక్కేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆ కేసు విచారణకు హాజరవడం జరిగింది. నెక్స్ట్ 27వ తారీఖున తదుపరి డేట్ న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్